సో మీరు తమ్నెల్లో చూసారు కదండి, ఎల్బీ నగర్ లో హౌస్, మెట్రోకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఎగ్జాక్ట్లీ అండి. ఈ యొక్క హౌస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎల్బీ నగర్ లో చాలా మంది రిక్వైర్మెంట్ ఉందండి. ఎల్బీ నగర్ లో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ కావాలి అని. సో అలాంటి వారి కోసమే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఎల్బీ నగర్ లో మెట్రో స్టేషన్ కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు ఎల్బీ నగర్ లో SBI కాలనీలో ఉంటుందండి. DMart కి బ్యాక్ సైడ్ లో ఉంటుందన్నమాట. సో మంచి కాలనీ అండి. సో హౌస్ విషయానికి వస్తే కనుక మనం చూసుకుంటే ఈ యొక్క హౌస్ వచ్చేసి టోటల్ ప్లాట్ సైజ్ మనకి 267 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఈ ప్లాట్ డైమెన్షన్ ఒకసారి చూసుకున్నట్టయితే రోడ్ వెడ్త్ 40 వస్తుంది, డెప్త్ చూసుకుంటే 60 వస్తుంది. టోటల్ 267 స్క్వేర్ యార్డ్స్. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 3 BHK అండి. సో 3 BHK కూడా చాలా స్పేసియస్ గా కట్టారు. సో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఒక లివింగ్ స్పేస్ ఉంటుంది, తర్వాత పెద్ద హాల్ ఉంటుంది. ఈ పక్క చూసుకుంటే ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంది. కిచెన్ కూడా మంచి కబోర్డ్స్ తో చేశారు. సో ఫర్నిచర్ తోటి ఉంది. ఈ హౌస్ రీసేల్ హౌస్ కాబట్టి సో కబోర్డ్స్ ఆల్రెడీ చేసేసారనమాట. సో కింద వచ్చేసి మనకు 3 BHK హాల్, కిచెన్ అండ్ లివింగ్ స్పేస్ కూడా ఉంది. దాంతో పాటుగా చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 2 BHK అండి. సో రెంట్ అనేది 18,000 వస్తుంది ప్రెసెంట్. పైన వచ్చేసి స్లాబ్ కాకుండా రేకులు వేసారనమాట. సో కన్స్ట్రక్షన్ మాత్రం పిల్లర్ కన్స్ట్రక్షన్. మనం చూసుకుంటే దీనిపైన ఇంకా 2 ఫ్లోర్లు కూడా వేయొచ్చు అనమాట. సో టోటల్ హౌస్ మనకి 267 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. సో SFT చూసుకుంటే మనకి 1050 SFT లో కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్. పైన వచ్చేసి ఒక మనకు 800 SFT లో అట్లా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకి 15 years ఓల్డ్ అనమాట. ఇది వచ్చేసి మనకి SBI కాలనీలో వస్తుంది. ఫేసింగ్ చూసుకుంటే ఇది సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది. 30 feet రోడ్ కు ఉంటుంది. సో నియర్ బై కూడా మంచి హౌసెస్ ఉన్నాయి. సో ఎటు చూసుకున్నా కూడా కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇటు మెట్రో స్టేషన్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఇటు బైరమ్మగూడకి వెళ్ళే రోడ్ చూసుకుంటే జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. DMart కి బ్యాక్ సైడ్ లో అవుతుంది. సో అట్లా సరూర్ నగర్ కి వెళ్ళే రోడ్ కూడా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో కనెక్టివిటీ పరంగా ప్రైమ్ లొకేషన్ అండి. SBI కాలనీ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసిన ఏరియానే. ప్రైస్ చూసుకుంటే 2.5 CR కోట్ చేస్తున్నారండి. సో స్మాల్ గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. 2,50,00,000 అంటే ఈ ప్రైస్ మనం చూసుకుంటే కనుక ఈ ఏరియాలో అబోవ్ 1 lakh ఉన్నాయన్నమాట పర్ స్క్వేర్ యార్డ్. కోట్ చేసిన ప్రైస్ చూసుకుంటే మనకు ఓన్లీ ల్యాండ్ కాస్ట్ పడుతుంది. దాని ప్రకారంగా చూసుకుంటే మనకు హౌస్ అనేది బెనిఫిట్ అవుతాం అనమాట. సో ల్యాండ్ కాస్ట్ ప్రకారంగా 267 స్క్వేర్ యార్డ్స్ అంటే పర్ స్క్వేర్ యార్డ్ 1 lakh వేసుకున్నా కూడా మనకు 2 CR 67 lakhs అవుతుంది. అండ్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే అరౌండ్ 3 CR అబోవ్ 3 CR అవుతుంది. కానీ మనకు రీసేల్ కావడం వల్ల బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. 2.5 CR 2,50,00,000కు ఈ ఇల్లు అనేది సేల్ చేయడం జరుగుతుంది. మీ పేమెంట్ షెడ్యూల్ మీద వీళ్ళు స్మాల్ గా నెగోషియబుల్ కూడా చేస్తారు. ఈ యొక్క హౌస్ మీద 50 lakhs అనేది ఆల్రెడీ బ్యాంక్ లో లోన్ ఉంది. పర్చేస్ చేసేటప్పుడు లోన్ క్లియర్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క హౌస్ విజిట్ చేయాలనుకుంటే ఓన్లీ సండే మాత్రమే పాసిబుల్ అవుతుందండి. ఎందుకంటే వీళ్ళు జాబ్స్ కి వెళ్తుంటారు కాబట్టి మిగతా రోజుల్లో ఈ యొక్క హౌస్ ని మీకు విజిట్ చేయించడానికి పాసిబుల్ కాకపోవచ్చు. సండే మీ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని సండే విజిట్ ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా వచ్చి మీరు హౌస్ చూడొచ్చు, డైరెక్ట్ హౌస్ ఓనర్స్ తో మాట్లాడొచ్చు అనమాట. సో మరిన్ని వివరాల కోసం మీకు స్క్రీన్ పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాపర్టీస్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.